మంగళగిరికి పడమర భాగాన ఉన్న నిడమరు రైల్వే గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతులు లభించాయి. ఓ రిపోర్ట్. NH-16 నుంచి మంగళగిరి పట్టణంలోకి ప్రవేశించి అక్కడి నుంచి నేరుగా ఎలాంటి ఆటంకం లేకుండా అమరావతి రాజధానికి చేరుకోవడానికి నిడమరు రైల్వే గేట్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ని రైల్వే శాఖ మంజూరు చేసింది. ఈ ROBకి ఇదివరకే పరిపాలన, సాంకేతిక అనుమతులు రాగా తాజాగా రైల్వే శాఖ టెండర్లను పిలిచింది. 90,58,00,000గా ఈ ROB అంచనా విలువను నిర్ణయించింది. ఈ నెల 12వ తేదీ నుంచి బిడ్డింగ్ని ప్రారంభించి 26వ తేదీన ముగించనుంది. ఆ తర్వాత నిబంధనల మేరకు ఏజెన్సీని ఖరారు చేస్తోంది. అగ్రిమెంట్ అయిన తర్వాత నుంచి 18 నెలల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందన్న షరతుని కూడా టెండర్ నోటిఫికేషన్లో పొందుపరిచింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వలన మంగళగిరి నుంచి నిడమరుకు చేరుకోవడానికి రైల్వే గేటు వద్ద గంటల తరబడి పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. గుంటూరు విజయవాడ రైలు మార్గంలో నంబూరు మంగళగిరి మధ్యన 14వ నంబర్ లెవెల్ క్రాసింగ్ గేట్ నిడమర్రు వద్ద ఉన్నది. ఈ రైలు మార్గం 2 వరుసలు కావడం, గుంటూరు, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ల వైపు నుంచి రైళ్లు, గూడ్స్ రైళ్లు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండటంతో నిడమర్రు రైల్వే గేటును తరచుగా మూసివేయాల్సి వస్తున్నది. ఒకసారి గేటు పడినా మళ్లీ ట్రాఫిక్ క్లియర్ కావడానికి సమయం పడుతున్నది. అలాగే అమరావతి రాజధాని పనులు జోరందుకోవడంతో వాహనాల కదలికల సంఖ్య బాగా పెరిగిపోయింది. SRM, విట్ వంటి యూనివర్సిటీలు ఉండటంతో బస్సులు కూడా ఎక్కువ సంఖ్యలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ ROBని నిర్మించాల్సిందిగా రైల్వే శాఖని కోరింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవడంతో ROB మంజూరైంది. ఈ ROB భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. టెండర్లు పిలిచిన నేపథ్యంలో ఏజెన్సీ ఖరారు కాగానే మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు గురువారం నిడమరు రోడ్లో మార్కింగ్ చేయడం గమనార్హం.